సీతారామం హాయ్ నాన్న సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఇప్పుడు ఈ బ్యూటీకి పాన్ ఇండియా మూవీలో చోటు దక్కడం విశేషం. ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కల్కి 2898 ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ మూవీ విడుదలవుతుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటే సడన్ గా డైరెక్టర్ ట్విస్ట్ ఇచ్చాడు. ఈ మూవీ క్యాస్ట్ ఇంకా పెంచుతూ ఉన్నాడు. కల్కి 2898 పొడిగించిన స్టార్ కాస్ట్ కారణంగా చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ప్రధాన తారాగణంలో ఇప్పటికే ప్రభాస్, కమల్ హాసన్ తో పాటు దీపిక పదుకొనే, అమితాబ్ బచ్చన్ ఉన్నారు. ఇది కాకుండా చాలా మంది నటీనటులు అతిథి పాత్రలో కనిపించనున్నారు. దుల్కర్ సల్మాన్, నాని, విజయ్ దేవరకొండ వంటి హీరోలు కీలక పాత్రలు పోషిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కూడా అతిథి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. కల్కి 2898లో చాలా మంది స్టార్డెడ్ అతిథి పాత్రలు రావడంతో నాగ్ అశ్విన్ ఈ పాత్రలన్నింటినీ పెద్ద తెరపై ఎలా చూపించగలడు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రం ట్రైలర్ జూన్ 7న విడుదల కానుంది. ఈ పురాణ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంలో భాగమైన ఇతర తారలను మాత్రం ట్రైలర్లో చూసే అవకాశం ఉంటుంది. కల్కి ట్రైలర్ లాంచ్ ముంబైలో జరగనుంది. ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియన్ చిత్రం కాబట్టి నాగ్ అశ్విన్ ఈ సినిమా కథను దేశంలోని అన్ని ప్రాంతాలకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ముంబైలో జరిగే ఒక సరైన కార్యక్రమం సినిమాకు సరైన దృశ్యమానతనిస్తోంది, ప్రమోషన్ లో సహాయపడుతోంది. ఆసక్తికరంగా బాహుబలి 2 ట్రైలర్ కూడా ముంబైలో విడుదలైంది. మరి కల్కి ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.